హలో వెల్కమ్ బ్యాక్ టు నసీస్. మా షాప్లో అయితే ప్రతి ఇయర్ లాగే నేను బొమ్మ అయితే పెట్టాము వినాయక చవితి సందర్భంగా. ఎప్పుడు ఒక చిన్న బొమ్మ పెట్టి పూజ చేస్తాను మా ఫ్రెండ్. ఈ సంవత్సరం అయితే పెద్ద బొమ్మ తెచ్చాడు వాళ్ళలాగే, పెద్ద గణేష్ని పూజ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చాలామందికి రావచ్చు డౌట్, మీరు ముస్లిం కదా అని చెప్పేసి. నేను ముస్లిమే, మా ఫ్రెండ్ హిందూ. సో తనైతే చేస్తున్నారు. నేనైతే ముస్లిం హిందూ అని ఇవన్నీ ఏం పట్టించుకోనండి, ఎవరిది వాళ్ళకే. సో మన షాప్లో అందరూ వస్తారు కాబట్టి నేను అందరికీ అనేది వాల్యూ ఇస్తాను. సో మీ అందరి పూజ కంప్లీట్ అయిందా? మా పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్. ఒక మీద వేసాడు మా ఫ్రెండ్. మా షాప్ చిన్న షాప్ కాబట్టి ఒక పక్కన వర్కర్స్ అయితే పనిచేస్తున్నారు, ఒక పక్కన ఫుల్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే పాపం పూజ పడుతుంది. ఈ కాయలు పెట్టాడు, కీర దోసకాయ కూడా పెడతారా ఫ్రెండ్స్? నాకైతే డౌట్ వచ్చింది, వాడు పూజలో ఉన్నాడు కాబట్టి అడగలా, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవన్నీ పిండి వంటలు ఫ్రెండ్స్. ఈ పిండి వంటలు అన్నీ వాడే తెచ్చాడు, కష్టపడి పప్పు చేసుకుని. మరి నాకు ఇష్టమైన ఒక్క కాయ కూడా పెట్టలేదు ఈ సంవత్సరం. ప్రతి ఇయర్ నారింజలు, యాపిల్స్ అవి పెడతాడు. లడ్డు అయితే పెట్టాం ఫ్రెండ్స్. లడ్డు యాలం పాటకి మీ అందరినీ పిలుస్తాం, తప్పకుండా రావాలి ఫ్రెండ్స్. లడ్డు యాలం పాటకి ఎవరు ఎక్కువ పాడతారో చూడాలి. ప్లేస్ కూడా లేకుండా చిన్న ప్లేస్లో ఒక మూలకి సెట్ చేశాడు బొమ్మ అనేది. వచ్చేయండి ఫ్రెండ్స్, వచ్చే సంవత్సరానికి పెద్ద బొమ్మ పెట్టాలని అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరూ పూజ చేయడానికి బ్రాహ్మణ్ణి పెడతారు కదా. మా ఫ్రెండ్ అయితే బ్రాహ్మణుడితో పని లేకుండా బ్రాహ్మణుడికి డబ్బులు ఎందుకని చెప్పి తనే పూజ చేస్తున్నాడు గుండె. ఒక పక్కన ఫోన్లో అయితే ఫోన్లో వీడియో అయితే పెట్టాడు ఫ్రెండ్స్. వాడికి మంత్రాలు చదవటం రాదు కదా, కృష్ణారోడు కనీసం ఇన్ని పెట్టాడంటే గ్రేటే మా ఫ్రెండ్. ఇవన్నీ గణేష్ తింటాడా లేకపోతే ఈడే తింటాడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన ఫోన్లో వీడియో పెట్టి సాంగ్ పెట్టి పూజ చేస్తున్నాడు. ఎందుకంటే పూజారికి 1000 రూపాయలు దండగ ఎందుకని చెప్పేసి. వినాయకుడి దగ్గర ఒక బ్లౌజ్ పీస్ అయితే పెడుతున్నాడు. ఆ బ్లౌజ్ పీస్ మాత్రం నాదే ఫ్రెండ్స్. వినాయకుడికి చందా నేను కూడా వేసాను ఫ్రెండ్స్. పూజ అయితే మొత్తానికి కంప్లీట్ ఫ్రెండ్స్. మీ ఇంట్లో